ఇది బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ చేశాడు. 30th ఫ్లోర్ నుంచి దూకేయటాలు, దూకేయటాలు చాలా ఉంటాయి. బట్ ఆడియన్స్ మాత్రం అది చాలా 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 కామెడీగా ఉంటుంది. బట్ చేస్తున్నప్పుడు చాలా థ్రిల్లర్గా ఫీల్ అవుతాం. కాబట్టి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ నుంచి కూడా కామెడీ ఉందండి మనకి. ఈ సినిమా మొత్తం కంప్లీట్ ఎంటర్టైనర్. అంటే కామెడీ ఉన్నా కూడా జేడి మార్క్ కనిపించాలంటారు. అంటే లేదండి, ఈసారి అంటే మార్కుల సంగతి నాకు నిజంగా తెలియదండి. ఈవెన్ కమర్షియల్ అప్రోచ్ ఉండే సినిమా అని చెప్పగలను నేను. అంటే దీని ముందర కమర్షియల్ అప్రోచ్ తో ఎప్పుడు ఇంత కమర్షియల్ అప్రోచ్తో నేను ఎప్పుడు సినిమా తీయలేదండి. ఇట్స్ కమర్షియల్ అప్రోచ్ ఫిల్మ్. 1/2 ఎగిరే పావురం ఈ 2 సినిమాల తర్వాత శ్రీకాంత్ గారితో చాలా గ్యాప్ తీసుకొని మీరు సినిమా కరెక్ట్. అంటే దీనికైనా స్పెషాలిటీ ఉందంటే ఏం లేదండి, మధ్యలో విరామం తీసుకున్న తర్వాత వస్తున్న అంటే సినిమా మధ్యలో ఏది కుదరలేదండి. మరి మిగతా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అనుకోలేదా, అనుకుంటే మరి మాకు కుదరక చేయలేదా అనేది నిజంగా తెలియదు నాకు. మేబీ ఈ సినిమా ఇలా చేయడానికేనేమో ఇన్నాళ్ళగా చేయలేదు. నెరోమియో నా జూలియట్ నువ్వెలే, ఓ సోనియో నిజానే మన్ను నేనెలే. నెరోమియో నా జూలియట్ నువ్వెలే, ఓ సోనియో నిజానే మన్ను నేనెలే. సనా సనా ఉపాసనా నా మాట నానోరా, సనా సనా ఉపాసనా లేకుంటే మానో. శ్రీకాంత్ని డైరెక్ట్ చేయడం లేదా ఆయనతో కలిసి నటించడం ఏది బాగా నచ్చింది? రెండు విభాగాలండి. డైరెక్టర్గా డైరెక్ట్ చేయడం ఇదే ప్రథమం. యాక్టర్గా నేను వాడు కలిసి చేసింది 1/2 ఉంది, ఎగిరే పావురం. సో బట్ ఏదో విచిత్రం ఏంటంటే అది విచిత్రమైన కెమిస్ట్రీ అండి నాది వాడిది. ఎగిరే పావురం నిన్ననే ఫినిష్ అయ్యి ఆల్ ది బెస్ట్ ఇవాళ రిలీజ్ అయినంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యండి. వెరీ ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి నేను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అనుకోలేదండి. అది బికాస్ ఆఫ్ మా ఫ్రెండ్షిప్, మా అండర్స్టాండింగ్, మా రిలేషన్ వల్ల అండి. సో యాక్టర్గా డైరెక్టర్గా నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 2 days మా ఇద్దరికి చాలా విచిత్రంగా అనిపించింది. బాగుండింది యాక్చువల్లీ. బట్ ఐ థింక్ 2 రోజుల ఇద్దరికి అలవాటు అయిపోయింది. యాజ్ ఎ ఫ్రెండ్గా మీకు తను ఇన్వాల్వ్ అవ్వడం కానీ తను చెప్పడం కానీ, ఎందుకంటే వేరే వాళ్ళకైతే చెప్పకపోవచ్చు మేబీ ఏమనుకుంటారో, కానీ మీరు ఒక ఫ్రెండ్గా మిమ్మల్ని అంటే వాడికి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చాను నేను. నాకు వాడికి ఉన్న రిలేషన్ వాడు చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. బట్ శ్రీకాంత్ బేసిక్గా చాలా అంటే వాడి గురించి ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా రాశా, నువ్వు మంచి వాళ్ళల్లో కూడా మంచివాడివి రాని. వాడు చాలా మంచివాడు. అసలు వాడు ఇంటర్ఫియర్ అవటం కానీ ఇన్వాల్వ్ అవటం కానీ, వాడు డైరెక్టర్ వచ్చి చిలకలాంటి వాడు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ, అక్కడ నుంచి అంటే అక్కడ, ఇలా చేయంటే ఇలా చేయి, అలా చేయాలని ఎందుకు ఏంటని క్వశ్చన్ చేయడు. ఒక్కసారి కథని నమ్మి ఆ డైరెక్టర్ని నమ్మి సెట్కి వస్తే వాడు సినిమాలో ఇన్వాల్వ్ అవుతాడు తప్ప ఇంక మిగతా పట్టించుకోడు.